ఎంఎంటీఎస్ ట్రైన్లో ప్రతి ఒక్కరికి కూడా కాకుండా అంటే ఒక లేడీస్ కి సపరేట్ బోగి అనేది ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు మనం కూడా ఇక్కడ సపరేట్ బోగిలోనే ఉన్నాం. అయితే రాత్రి సమయంలో 2 రోజుల క్రితం ఒక మహిళ తన పర్సనల్ పని మీద వెళ్తున్న క్రమంలో రాత్రి 7 గంటల సమయంలో తన ఒక్కటే ఉండటంతో ఒక వ్యక్తి తన కోరిక తీర్చాలి అంటూ కూడా తన మీదకి రావటం, తన భయానికి గురై ఈ విధంగా ట్రైన్ వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా అంటే తన మానాన్ని కాపాడుకోవాలని ఒక్కొక్క దానితో ఇక్కడ నుంచి దూకిందని చెప్పొచ్చు. ఒకసారి తన తలకి అలాగే కాళ్ళకి చేతులకి కూడా తీవ్రమైన గాయాలైనట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వెంటనే పోలీసులకు దాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఏది లేకపోతే అంటే రద్దీగా ఉండే ప్లేసెస్ లో కూడా ట్రైన్ లో ఈ విధంగా జరగడం అనేది ఎటువంటి దారుణానికి మహిళలందరూ దిగుతున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. వాళ్ళకి ఈ విషయం గురించి తెలుసా, ఎందుకంటే దీన్ని అవేర్నెస్ చేయాలి అనేది మన ఉద్దేశం తప్ప ఒక ఇబ్బంది పెట్టాలనేది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే రద్దీగా ఉన్న ప్లేసెస్ లో కూడా ఈ విధంగా ఒక మహిళ మీద అత్యాచారానికి పాల్పడడం అనేది చాలా దారుణమైన అని చెప్పొచ్చు. ఇలా ఎవరికైనా తెలుసు లేదు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నమస్తే. ఒక అమ్మాయిని బయటకు వదలాలని పంపించాలంటే చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. చెప్పాలంటే ఇంకా అసలు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అంటే రోజు మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఎంఎంటీఎస్లో, అంటే ఎప్పుడైనా మీకు ఎవరైనా వచ్చి ఇబ్బంది పెట్టడం కానీ మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని కానీ ఇబ్బంది అంటే ఆ అమ్మాయికి జరిగింది కూడా లేడీస్ వచ్చినప్పుడు సపరేట్ బోర్డు ఏదైతే ఉంటుందో అందులో జరగడం అనేది అందరికీ భయానికి మాకైతే రోజు ఈ ట్రైన్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను జర్నీ చేస్తున్నాను. 2002లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జర్నీ చేస్తున్నాను. నేను మేడ్చల్ పోయాను, కానీ మాకు పోలీసులు ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం. మేడం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. చట్టం జరిగినాక పోలీసులు ప్రొవైడ్ చేస్తున్నారు. మేము ఎప్పుడో స్టేషన్ లో చెప్పాము ఎవరినైనా కానీ మాకు ట్రైన్ లో ప్రొవైడ్ చేయండి అన్నానని, కానీ ఎవరు చేయట్లేదు మేడం. అవును 8:30 దాటితే ఎందుకంటే జర్నీ అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ తక్కువ అవుతారు. ఈ టైం భయం ఉండదు మేడం. కానీ 8:30 దాటిందనుకో, ఒకవేళ ఆఫీసులో లేట్ అయిందనుకో అప్పుడు ప్రయాణం చేయడం కష్టంగా ఉంది. చాలా మంది రన్నింగ్ చేస్తాయి ఎక్కడము. మరికొంతమందితో కూడా మాట్లాడి అతన్ని ఎలా శిక్షించాలి ఏంటి అంటే ఇంకొకరు ఒక ఆడపిల్ల మీద చేయాలంటే కూడా భయపడేలాగా ఏ విధంగా శిక్షించాలి అంటూ కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇది కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక మహిళ మీద అఘాయిత్యం జరుగుతుంది, అతన్ని ఎలా శిక్షించాలి అంటే కఠిన శిక్షణ వేయాలి, కఠినంగా శిక్షణ చేయాలి అంటున్నాం. మన ఇంకా కొంచెం సెక్యూరిటీ ఉండాలి, సీసీ కెమెరాస్ వర్క్ చేయాలి అని ఆలోచిస్తాం. అంటే అతన్ని ఎలా శిక్షిస్తే ఇంకొకరు చేయకుండా ఉంటారు అంటారు? డిపెండ్ ఆన్ కోర్టు జ్యుడిషియరీ ఏ శిక్ష విధిస్తే అదే. యాక్చువల్లీ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఎంఎంటీఎస్లో కూడా 1 or 2 పోలీస్ మెంబర్స్ లేకపోతే రైల్వే మెంబర్స్ ఉంటే లేడీస్కి కొంచెం సేఫ్టీగా ఫీల్ అవుతారు. సో అదొకటి చేస్తే బెటర్. అంటే మీరు ఎప్పుడు ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు? నేను ఎవ్రీడే ట్రావెల్ చేస్తాను. కాలేజ్కి ఎంఎంటీఎస్లోనే వస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అలాంటివి చూడలేదు. బట్ సమ్టైమ్స్ బాయ్స్ అనే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. దే డూ అంటే లైక్ యంగ్స్టర్స్ కాబట్టి దే డూ. బట్ ఇలా అగాత్యం అనేది సమ్ వాట్ ఎలాంటి రూల్స్ తెస్తే ఇప్పటి నుంచి అయినా కొంచెం చేంజ్ వస్తుంది అంటే? రూల్స్ అంటే ఇప్పుడు మనం లాన్ అయితే మార్చలేం కదా. సో ఉన్న వాటిలోనే కొంచెం ఆఫీసర్స్ని పెట్టి లేడీస్ బోగీస్ దగ్గర కొంచెం వాళ్ళు చూసుకుంటే ఎవరు ఇలాంటివి చేయరు. అట్లీస్ట్ ఒక పోలీస్ అయినా బోగి ఒక ట్రైన్లో ఉంటే ఇట్ విల్ బి గుడ్. పోలీసు ఉండాలి ఎవరైనా. ఇప్పుడు స్టాఫ్ కూడా తగ్గించారు కదా. కోవిడ్ ముందు చాలామంది ఉండే, ఇప్పుడు స్టాఫ్ లేదు ఇంతకుముందు. సో
సో చూడొచ్చు, ఎలాగైనా సరే అతన్ని ఉరిశిక్ష వేయాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకొంతమంది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎంఎంటీఎస్లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది. తెలుసండి, విన్నాను, చూశాను. మేడం నాది ఒక క్వశ్చన్. నైట్ టైం అంటే 7 తర్వాత దాటిన తర్వాత లేడీస్ కంపార్ట్మెంట్లో సింగిల్గా ఉండడము, ఇద్దరు ఉండడం జరుగుతుంది కదా. సో అలాంటి కంపార్ట్మెంట్స్లో పోలీసు ఎందుకు ఉండరు? నాది ఒక క్వశ్చన్ అది. ఎందుకంటే 1 టైం నేను కూడా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లము. భరత్ నగర్లో ఇలాగే 8కి వచ్చానమాట ట్రైన్ ఎక్కడానికి. ఎవ్వరూ లేరు లేడీస్. చాలా భయం వేసింది. తీరా చూస్తే పోలీస్ వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఒకళ్ళు ఉండాలి కదా మేడం సేఫ్టీకి. అది నా క్వశ్చన్. సో అతన్ని ఎలా శిక్షించాలి అంటారు? ఎందుకంటే ఇప్పుడు కఠినంగా శిక్షిస్తే అన్న రేపు పొద్దున్న ఇలాంటి సమయంలో కొంచెం వాళ్ళకి గుర్తుకొచ్చి ఆడవాళ్ళ మీద చేయి వేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. కఠినమైన శిక్ష వేయాలి మేడం. అసలు ఇలా చేయాలంటే ఎదుటి వాళ్ళు చూసి భయపడేలా శిక్షించాలి. సో నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఈవినింగ్ టైంలో అయినా ఒక లేడీస్ కోచ్లో ఇట్లా పక్కన ఒక పోలీస్ని ఉంచితే బెటర్ అని నా ఆలోచన మేడం. సో ఇప్పుడిప్పుడుగా ఒక్కొక్కరుగా ఈ ఏదైతే ఖాళీగా ఉన్న కోచ్లోకి అయితే కొంతమంది మహిళలు ఎక్కడం జరిగింది. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఘటనకు సంబంధించి ఏమైనా తెలుసా అనే విషయాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. 3 రోజుల క్రితం ఒక మహిళని, అంటే ఈ కోచ్లోనే ఏదైతే ఇప్పుడు మహిళా కోచ్ ఉందో ఈ స్పెషల్ బోగిలో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది. తెలుసా విషయం మీకు? తెలియదు. విన్నారా? పోనీ ఎక్కడ వినలేదా? ఫోన్లో చూసినాం. అంటే ఎందుకు అలా జరుగుతుందంటారు? అంటే తాగి వాళ్ళు వీళ్ళు బాయ్స్ ఉంటారు కదా, తాగినప్పుడు లేడీస్ని అట్లా చేసిర్రు. అప్పుడు ఏం లేదు. ఆ అమ్మాయి మీదకి అఘాయిత్యానికి వస్తుంటే, అత్యాచారం అంటే రేప్ చేయడానికి వస్తుంటే తను ట్రైన్లో నుంచి కింద పడిపోయింది. తనని ఎలా శిక్షించాలి అంటారు ఆ అబ్బాయిని, మహేష్ అనే అబ్బాయిని? ఎలా శిక్షించాలంటే అతన్ని ఉరి తీయాలి, ఉరి శిక్ష తీయాలి, జైలుకి పంపించాలి. మీరు ఎప్పుడు ఇదే సమయానికి ఎక్కుతూ ఉంటారా? కాదు, ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళడం నైట్ టైం. అంటే మీకు ఇది ఎక్కినప్పుడు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు ఈ బోగిలో, భయం వేయలేదా మీకు? ఇప్పుడు లేడీస్ కదా అని ఎక్కినాం. అంటే ఆ ఘటన కూడా లేడీస్ కోచ్లోనే జరిగింది కాబట్టి భయం అనిపించలేదు? ఏం భయం అనిపించలే. కొంతమంది మాత్రం భయం అనిపించలేదు అంటున్నారు, కానీ లోపల మాత్రం భయం వేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి. అమ్మ 2 రోజుల క్రితం ఏదైతే, ఒక 3 రోజుల క్రితం ఏదైతే ఘటన చోటు చేసుకుందో ఈ కోచ్లో, అంటే ఏదైతే ఈ బోగిలో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరగబోయింది. తెలుసా మీకు? తెలియదు మేడం. విన్నారా? పోనీ వినలేదు. ఒక 20 ఏళ్ళ ఒక అమ్మాయి కోచ్లో ఒక్కతే వెళ్తుంది బోగిలో. ఒక అబ్బాయి వచ్చి తను బలవంతం చేయబోయాడు. తను ఈ ఏదైతే ఇప్పుడు వెళ్తున్న ట్రైన్లో నుంచి దూకేసింది కిందకి. అంటే రోజు వెళ్తున్న ఈ ఎంఎంటీఎస్ ట్రైన్లోని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే అతను ఎలా శిక్షించాలి? అంతే కదా, వన్ స్పాట్లో చంపేసేలే నన్ను అడిగితే మట్టికి. అది చంపితే కానీ వేరే వాళ్ళకు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాడు తప్పు చేశాడు కాబట్టి వాడిని ఎందుకు శిక్షించారని తెంగితే వేరే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాడిని డైరెక్ట్ చంపేసారు. చాలా జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ. పాపము ఆడపిల్లలు బతకాలంటేనే రోడ్డు మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అసలు చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే కూడా భయం అవుతుంది మేడం మాకు. ఏదో ఈ రోజు మట్టికి ఖాళీగా ఉంది భోగి, లేడీస్ డబ్బా కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. కాబట్టి నిన్న నుంచి కానిస్టేబుల్ ఉంటున్నారు. మేము ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తాం, ఎనీ టైం వెళ్ళము. ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే మగవాళ్ళతోటి అసలు భయం అవుతుంది నిజం చెప్పాలంటే. మా పిల్లలు స్కూల్కి వెళ్తారా? పొద్దున్న వెళ్తారు, సాయంత్రం మేమేమో ఇళ్ళలో పనికి వెళ్తాం మేడం. పిల్లలు స్కూల్కి వెళ్తారు. పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చేటప్పటికి ఎవరికి ఏమవుతుంది, ఎవరికి ఏమవుతలేదు ఏం తెలియట్లేదమ్మా. దాంట్లో వెంటర్లో ఇస్తారు మేడం. దాన్ని చాలా ఇబ్బంది అవుతుంది, కానీ మేము ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. ఉండట్లేదు మేడం, ఉండటం లేదు. పోలీసులో లేదు మేడం. ఒకసారి పోలీసు కాడ ఎక్కితే నేను చెప్పాను, సార్ ఎవరినైనా మాకు పోలీసులు ప్రొవైడ్ చేయండి, నైట్ అయితే భయం వేస్తుంది అన్నాను. ఇప్పుడు ఎవరైనా కానీ భయం వేస్తుంది కదా మేడం. ఇలాంటి చట్టాలు రావాలంటే లేడీస్కి ఇన్ని చట్టాలు ప్రొవైడ్ చేసినా కానీ జరిగాయని జరుగుతూనే ఉండే మేడం. కానీ అవేర్నెస్ అనేది రావాలి. 7:30 తర్వాత లేడీస్ కోచ్లో ఒక సెక్యూరిటీ కానీ ఒక పోలీస్ అలా ఎవరైనా ఉంటే కొంచెం మాకు సెక్యూర్గా అనిపిస్తుంది. కొద్ది భయపడతారు కూడా, ఎవరైనా కొద్ది భయపడతారు. అంటే ఈ ఘటన తర్వాత భయం అనిపిస్తుందా? ఇప్పుడు నేను కూడా ఒకసారి 6 o'clock వస్తాను, ఎవరు ఉండరు. నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకటే ఇస్తాను, ఎవరు ఉండరు. లేడీస్ కోచ్ ఒకదానే ఉంటారు. ఆ టైంలో భయం వస్తుంది. మళ్ళీ ఎవరైనా ఎక్కితే అప్పుడు అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి?
మాకు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ ఏముంది. లాస్ట్ స్టేషన్ వాళ్ళు లేట్ టైంలో లేట్ నైట్ 11:30 వరకు ఉండేది. సెక్యూరిటీ ఏముంది, పోలీస్ వాళ్ళు ఎవరు లేరు కదా ఇందులో. ఎవరైనా ఉండాలి, లేట్ కనీసం నైట్ టైంలో ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఒక్కరే ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే కానిస్టేబుల్ అయినా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ఇలా జర్నీ చేస్తున్నారు? ఎప్పుడైనా మీకు ఇప్పుడు భయం అనిపిస్తుందో ఆటగాయలు ఎక్కడ కానివ్వండి వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, ఇది మాత్రం ఎలా అంటే భయానికి నైట్ టైంలో జర్నీ చేయాలంటే అమ్మ సంవత్సరం జరిగింది భయం. అంటే జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి ఎవరైనా పోలీసు పక్కన ఉండాలి. కాబట్టి మేము ఎందుకు కానీ అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. జరగకుండా ఉండాలని పక్క పోలీసు అయితే ఉండాలి, వాళ్ళకి చెప్పాలి. ఎవరైనా చెప్పినా వినకపోతే ఇంకేం చేస్తాం అంటే పోలీసు చెప్తే లేడీస్ చెప్తే చూడొచ్చు 2 రోజుల క్రితం ఏదైతే ఎంఎంటీఎస్లో జరిగిన దారుణ ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి సమయంలో ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక మహిళ అంటే 21 ఏళ్ల మహిళ ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి మహేష్ అనే ఒక వ్యక్తి తన మీద అఘాయిత్యానికి పాల్పడటంతో ఈ విధంగా ఏదైతే ఇప్పుడు చూడొచ్చు ట్రైన్ ఎలా వెళ్తుంది అనేది, ఇక్కడ నుంచి తన మానాన్ని కాపాడుకోవాలని ఒకే ఒక కారణంతో తను ప్రాణాలు కూడా తెగించి ఇక్కడ నుంచి దూకడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే చూడొచ్చు ఆడవారి మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎంఎంటీఎస్ ట్రైన్లో కూడా ఆఖరికి అని చెప్పొచ్చు. అంటే ఇదే సమయంలో ఇప్పుడు దాదాపుగా 7:27 అయితే అవుతుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో అంటే తను సికింద్రాబాద్ అంటే మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కడం జరిగింది. తన ఫోన్ రిపేర్ అవ్వడంతో సికింద్రాబాద్లో తీసుకుని వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి మహేష్ అనే ఒక వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా ఒక్కతే ఉంది, ఇలా ఖాళీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు ఏదైతే మహిళల కోచ్ ఉందో ఆ కోచ్లోనే ఉన్నాం. ఆ బోగి అంటే మహిళా బోగిలో అయితే ఉన్నామని చెప్పొచ్చు. అసలు ఎవరు లేని సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అంటే ఇలాంటి సమయంలో ఎవరైనా ఒక ఒంటరి మహిళ కనుక ప్రయాణిస్తే, ఒక వ్యక్తి కనుక ఎవరైనా తాగి ఉన్నా లేకపోతే ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే వచ్చి తన మీద అఘాయిత్యం చేస్తే అసలు ఎవరు బాధ్యులు అంటూ కూడా ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతగానో మొరపెట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తం కూడా ఖాళీగా ఉన్న ఈ బోగిలో ఎవరైనా ఇబ్బంది పెడితే ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క బోగికి ఒక ఎమర్జెన్సీ బటన్ అనేది ఉంటుంది. మనం కూడా ఇప్పుడు నార్మల్గా మన ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఏవైతే జనరల్ బోగీలు ఉంటాయో అందులో కూడా ఈ ఎమర్జెన్సీ బోగీలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఎమర్జెన్సీ బటన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే కాల్ చేయడానికి 3 సెకండ్స్ వరకు నొక్కి ఉంచండి ఎమర్జెన్సీ బటన్ అంటూ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఆ బటన్ ఉందో దాన్ని కనుక ఒకసారి నొక్కి ఇక్కడ ఎవరైనా మాట్లాడచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మాట్లాడచ్చు అంటూ కూడా 3 భాషల్లో కూడా స్పీక్ హియర్ అంటూ ఇంగ్లీష్లో, తెలుగులో, అలాగే హిందీలో 3 భాషల్లో కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 3 భాషల వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు కాబట్టి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే ఈ బటన్ ఎమర్జెన్సీ బటన్ అయితే రైల్వే శాఖ అధికారులు అయితే పెట్టడం జరిగింది. అయినా కూడా ఒక్కొక్కసారి అంటే మనకి ప్రమాదం వస్తున్నప్పుడు ఒక్కసారిగా మనం కూడా భయపడిపోతూ ఉంటాం. సో అలా భయపడకుండా ఒక్కసారి ఆడవాళ్ళు ఎవరైనా సరే ఇలా ఎంఎంటీఎస్ బోగిలో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటివి ఎక్కడైనా సరే చూడొచ్చు. ఇవి ఏవైతే ఎమర్జెన్సీ బటన్స్ ఉన్నాయో ఇవి కనుక ఒకసారి 3 సెకండ్స్ నొక్కి పట్టుకుంటే కనుక మన సమస్యను పెడితే మన సమస్యని కనుక అక్కడ చెప్తే ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఒక్కొక్కరు అయితే ఎక్కుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇటువంటి ఘటనలు అసలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అదేవిధంగా ఎవరైతే మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చనిపోయారు, తన భార్య సంవత్సరం క్రితటే వదిలేసింది అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆ 21 ఏళ్ల మహిళ ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్పీడ్గా వెళ్తున్న ఏదైతే ట్రైన్ ఉందో ఎంఎంటీఎస్ ట్రైన్ ఉందో అటు చూడొచ్చు మనం స్పీడ్గా వెళ్తూ ఇప్పుడే ఇక్కడ ఒక స్టేషన్ నుంచి అయితే ఎంఎంటీఎస్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది కూడా. అంటే చాలా మంది ఉద్యోగులు కానీ లేకపోతే ఎవరైతే
ఎవరైతే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది కూడా త్వరగా ఇంటికి వెళ్ళడానికి ఎంఎంటీఎస్ ట్రైన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే స్పీడ్గా వెళ్తుంది కాబట్టి. అలాంటిది స్పీడ్గా వెళ్తున్న ఈ ట్రైన్లో నుంచి ఒక్కసారిగా తను దూకడం ఇదే సమయానికి అని చెప్పొచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి తను ఒక వ్యక్తి వచ్చి, ఒక గుర్తు తెలియని వ్యక్తి తనని బలవంతం చేయబోగా, అంటే నా కోరిక తీర్చు అంటూ కూడా తన మీద ఒక్కసారిగా పడిపోవడంతో తనకి ఏం చేయాలో అర్థం కాక భయం వేసి ఒక్కసారిగా ఏమీ ఆలోచించకుండా ఒక్కసారిగా ఇక్కడ నుంచి దూకేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ నుంచి దూకేసే పరిస్థితి ఏర్పడిందని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎంత స్పీడ్గా వెళ్తుంది ట్రైన్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. పడిపోయిన తర్వాత తన కాళ్ళకి, చేతులకి, తలకి బలమైన గాయాలు అవ్వటంతో తను అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన పరిస్థితి. కొంతమంది తనని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఉటావుటిన అక్కడికి చేరుకొని హాస్పిటల్కి అయితే, గాంధీ హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది. తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఎవరైతే ఎంఎంటీఎస్ ట్రైన్లో ప్రయాణిస్తున్నారో, ఆ ప్రయాణికులు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే మొరపెట్టుకుంటున్న పరిస్థితి, అతన్ని ఉరి తీయాలి. ఎందుకంటే ఆ ఘటన జరిగినప్పటి నుంచి కూడా మేము అసలు భయంతో ప్రయాణిస్తున్నాం అంటూ కూడా వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకుంటున్నారని చెప్పొచ్చు. ఒక్క పోలీస్ అయినా, కానిస్టేబుల్ అయినా సరే 8 దాటిన తర్వాత ఇలా ఎంఎంటీఎస్ ట్రైన్ ఏదైతే ఉందో అందులో ఒక సీసీ కెమెరా పెట్టడమో లేకపోతే ఒక కానిస్టేబుల్ని పెట్టడమో జరిగితే గనక ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోవు. అదే విధంగా మహేష్ అనే వ్యక్తిని ఉరి తీయాలి, కఠినంగా శిక్షించాలి అంటూ కూడా మహిళలు మొరపెట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అతన్ని మాత్రం కఠినంగా ఉరి శిక్ష వేయాలి అంటూ కూడా అందరూ వాపోతున్నారని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం 8 గంటల సమయం దాటింది. ఒక్కొక్కరికి ఇటు చూడొచ్చు, ఒక్కొక్కరిగా ఎక్కుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మహిళలు ఇలాంటి సమయంలో ఎవరైనా వచ్చి ఆడవారి మీద ఏమైనా అఘాయిత్యం చేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఏ కానిస్టేబుల్ కూడా ఇక్కడికి రాలేదు. మనం దాదాపుగా ఒక అర్ధ గంట నుంచి అయితే ఇప్పుడు మనం ఈ మహిళా కోచ్లు అయితే ఉండడం జరిగింది. ఇప్పటికి కూడా ఎవరు ఒక కానిస్టేబుల్ కూడా రాని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూస్తుంటే రైల్వే పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కనుక అశ్రద్ధ వహించకపోయి ఉంటే ఆ రోజు ఆ మహిళకి ఆ విధంగా జరిగేది కాదు. ఎవరు కూడా ప్రయాణికులు భయపడే వాళ్ళు కూడా కాదని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అతనికి మాత్రం ఉరిశిక్ష ఖచ్చితంగా వేయాలి. ఆ మహిళకి కూడా అంటే త్వరగా తను కోరుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మహిళలకు కూడా మాకు భద్రత కావాలి, మేము ఇక్కడ ఎంఎంటీఎస్లో స్వేచ్ఛగా ప్రయాణించాలి అంటే మాకు ఖచ్చితంగా ఒక సీసీ కెమెరానో లేకపోతే ఒక కానిస్టేబుల్నో ఇక్కడ ఏర్పాటు చేయాలి అంటూ కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తను త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ సతీష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.